ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఏప్రిల్ నెలంతా కాచి కాపాడి 2025వ సంవత్సరంలో మే నెలలోనికి మనల్ని అడుగు పెట్టించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెలలో కూడా మన పరిచర్యలు, మన కుటుంబాలు మిక్కిలి సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు తన ఆత్మతో నా నోటి నుండి విడుదల చేయబోతున్న ప్రతి మాట మన వినికిడిలో దీవించబడి మన క్షేమము కొరకు, మన ఆరోగ్యము కొరకు, మన సంతోషం కొరకు, మన సమాధానము కొరకు, మన సమృద్ధి కొరకు, మనకు సహాయము దేవుడు దగ్గర నుంచి దొరికే విధంగా దేవుడు వాటిని మలిచి మన జీవితంలో మనకు గ్రహించే హృదయాన్ని కలిగించి మనం ఫలించేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు తేలికగా తీసుకోకండి. ఇవన్నీ కూడా మన యోగక్షేమమై లిఖించబడినటువంటి, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లిఖించబడినటువంటి మాటలు, లేఖనాలు. అయితే ఈ మాట చదివిన తర్వాత నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ప్రియులారా, చాలామంది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేరు. వారి జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగా వ్యతిరేకత దొరుకుతుంది, నాకే ఎందుకు తిరస్కారం దొరుకుతుంది, నేనే ఎందుకు బాధపడాల్సి వస్తుంది, నేను ఎవరికి అన్యాయం చేశాను, నేను అందరికీ మేలు చేసుకునే వస్తున్నాను కదా, నేను అందరికీ నాకు తోచిన విధంగా సహాయం చేసుకునే వస్తున్నాను కదా, నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కదా, అందరి దగ్గర మంచిగానే ఉంటున్నాను కదా, నేను ఎవరికి ఎటువంటి అన్యాయాన్ని అపకారాన్ని చేయలేదు కదా అని నీవు నేను ఆలోచించుకొనొచ్చు ఉండొచ్చు. కానీ మనం మేలు చేసే కొద్దీ, మనం ప్రేమించే కొద్దీ, మనం సహాయం చేసే కొద్దీ మనకు తిరిగి ఎటువంటి గౌరవ మర్యాదలు దొరకకపోగా తిరిగి వ్యతిరేకత, తిరస్కారం, అవమానం ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. ఇదేదో మనకు ఒక్కడికి మన జీవితంలో మనకు మాత్రమే జరిగిందనేటువంటి ఆశ్చర్యము నువ్వు ఏమాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది మనం సేవించేటటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఇవి జరిగినాయి. ఈ లోకం కూడా అతన్ని ద్వేషించింది, లోకం తన్ని ఎరగలేదు. అయినా సరే ఆయన అంటున్నారు కదా, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. లోకంలో మీకు తిరస్కారం, లోకంలో మీకు ద్వేషం కలుగుతుంది, లోకంలో మీకు అవమానం కలుగుతుంది అని అన్నారు. సరే, లోకంలో ఇవన్నీ జరిగిన ఒక రకంగా మనము ఏదో ఒక రకంగా ఫేస్ అవుట్ చేస్తూ వస్తూ ఉంటాం. కానీ అదే తిరస్కారము, అదే ద్వేషము, అదే ఈర్ష్య, అదే అవమానము సొంత అన్నదమ్ముల దగ్గర నుండి వస్తే గనుక ఇది ఒక రకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఆఫ్ కోర్స్ యేసు ప్రభు వారికి కూడా సొంత తమ్ముళ్ళు దగ్గర నుండి, వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివే కలిగాయి. అసలు వాళ్ళ తమ్ముళ్ళు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు, అతను చేసిన క్రియలు యందు విశ్వాసం ఉంచలేదు. ఇది గత వారంలో నేను కొన్ని మాటలు చెప్పాను మీకు. ఇంకా దావీదు గారి దగ్గరకు వస్తే, నా అన్నదమ్ములకు నేను అన్యుణ్ణి అయిపోయానయ్యా అని అంటున్నాడు. తర్వాత వాళ్ళకి పరాయి వాడిని అయిపోయానని అంటున్నాడు. ఇలాంటివన్నీ కూడా మరి పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నత. యేసు ప్రభు అయితే సృష్టికర్త, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఆయన, దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు ఆయన.
మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆయనకి ఈ భూమి మీద ఇలాంటి అనుభవాలు కలిగితే నీకు నాకు కలగడంలో ఆశ్చర్యం ఏముందయ్యా చెప్పండి? ఏమైనా ఉందా? ఆశ్చర్యపోవక్కర్లా. ఆ మధ్య ఏదో ఒక జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇదంతా నా కుటుంబమే కానీ నేను ఏకాకిని అని ఒక పాట ఆ రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ అయ్యింది. చుట్టూ ఉంటారు మన వాళ్ళు, కానీ మనల్ని పట్టించుకునేవాడు ఉండడు. మన మేలు అనుభవించి తిరిగి మనకి కీడు చేయటమే వాళ్ళకి ఒక పనిగా అలవాటైపోయింది. అలాంటి వారి జీవితంలో ఎందుకు మేలు చేశామా అనేటువంటి బాధ మనకు కలుగుతుంటుంటుంది. కానీ అలా బాధపడకూడదు. ఈ రోజున దీని విషయమై సొంత అన్నదమ్ముల నుండి తిరస్కరించబడేటటువంటి గాయాన్ని పొందిన వాళ్ళలో మీరు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి ఈరోజు దేవుడు ఒక ఔషధంలాగా, ఒక మందులాగా, అంటే గాయం మాన్పేటటువంటి ఒక ఔషధము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ మందులాగా దేవుడు మనకి ఈ మాటలు తెలియపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలియపరచబోతున్నాడు. చూద్దాం. వీళ్ళు ఈ మాటలు యోసేపు తన బ్రదర్స్తో మాట్లాడుతున్నాడు. మీరైతే నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. అది మీ ఉద్దేశం ఏంటంటే మీరు కీడు చేయాలి, నాకు మీరు కీడు చేయని ఉద్దేశించారు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? మీ కీడును నాకు మేలుగా చేయడానికి ఉద్దేశించాడు. వచ్చేసిందా ఆన్సర్? మీకు ఆన్సర్ వచ్చిందా? ఇంకా చెప్పాలా? మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మీకు కీడు చేయాలని ఉద్దేశిస్తారు. ఇందులో అనుమానం లేదు. లేఖనం చెబుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో లిఖించబడినటువంటి లేఖనం చెబుతుంది. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మీకు కీడు చేయాలని ఉద్దేశిస్తారు. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కీడు చేస్తున్నట్టుగా వాళ్ళు ప్లాన్స్ కానీ వాళ్ళ కుట్రలు కానీ మనకు కనబడకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయం అంతా కూడా నిన్ను నాశనం చేయటానికే, నీకు అపకారం చేయటానికే, నీకు అన్యాయం చేయటానికే, నీకు కీడు చేయటానికే. వాళ్ళకి ఇంకొక ఉద్దేశం ఉండదు. మొన్న మధ్య ఒక పెద్ద ఆయన, ఇంటికి పెద్ద ఆయన, ఆయనకి ఒక కోడలు అంటుంది, ఏం కుటుంబం మీది, ఈ కుటుంబానికి వచ్చాం మేము అని అంటుంది. దానికి ఇంకో కోడలు తందానాన్ని పలుకుతూ ఆ మామతో, ఇది పనికిమాలిన కుటుంబం, ఈ కుటుంబానికి మేము వచ్చాము, మా పరువులు పోతున్నాయనంటే ఆ యజమాని, కుటుంబ యజమాని వాళ్ళకి మామయ్య అవుతాడు. ఆయన అంటున్నాడు, మా పిల్లలు, మా గర్భాన జన్మించిన పిల్లలు ఎంతో మంచివాళ్ళు. ఎప్పటి వరకు మంచి వాళ్ళంటే వాళ్ళ జీవితంలోనికి మీరు రానంత వరకు మంచి వాళ్ళే. మీరు కోడళ్ళగా వచ్చారు చూసావా, అప్పటి నుండి వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు
సర్వనాశనమైపోయాయి అన్న సమాధానం చెప్తే ఈ కోడళ్ళు మూతి ముడిచి తోక ముడిచారు. అంటే చూడండి, సర్వసాధారణంగా ఎవరి ఇళ్లల్లోనైనా ఇలాంటి అనుభవాలు స్త్రీలకు వ్యతిరేకం కాదు, అలాగే పురుషుల కుటుంబ వ్యవస్థ కోసం నేను మాట్లాడుతున్నాను. అన్నదమ్ములు ఐక్యంగా ప్రేమగా ఉంటారు, కానీ వారి జీవితాల్లోనికి జీవిత భాగస్వాములు వచ్చాక వాళ్ళ జీవితాలు అన్నదమ్ముల మధ్య ఐక్యతను చెరిపేవిగా, అన్నదమ్ముల మధ్య ఈర్ష్యను పెంచేవిగా, అన్నదమ్ముల మధ్య ఎడబాటును పెంచేవిగా ఉంటాయి. బైబిల్లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ ఐక్యత కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఒకవేళ కోడలుగా ఉన్న, స్త్రీగా ఉన్న నీ వల్ల గనక అన్నదమ్ముల మధ్య ఐక్యత చెడిపోతే బైబిల్ ప్రకారం, లేఖనాల ప్రకారం నీకు ఆ శాపం తగులుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ముల మధ్య ఐక్యత అంటే మనోహరము, మేలు. ఆ మేలు జరగనివ్వకున్నా, ఆ సౌందర్యం అనేది, ఆ ఆనందం అనేది ఆ ఇంట్లో ఉండనివ్వకున్నా, దేవుని మహిమను ఆ ఇంట్లోనికి రానివ్వకున్నా అడ్డు పడుతున్న కోడలువా, కూతురువా, కొడుకువా, అల్లుడువా, అది నీకు శ్రమ, అది నీకు శాపం. ఈ కుటుంబ వ్యవస్థను బట్టి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు యోసేపు దగ్గరికి వద్దాం. యోసేపు అన్నదమ్ములకి ఏం కీడు చేశాడని వాళ్ళు కీడు చేయటానికి? ఆయనకు అన్నదమ్ముల మీద ప్రేమే, అన్నదమ్ములు అంటే చాలా ఇష్టం. మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవాలి. 37వ అధ్యాయంలో, ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపును గూర్చిన కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అసలు అన్నదమ్ములు అతనికి కీడు ఎందుకు చేయాలని ఆలోచన చేశారో 2-3 విషయాలు తెలుసుకుందాం. మొదటిగా, తండ్రి తన మీద చూపుతున్న అపారమైన ప్రేమ కారణమైంది. 37వ అధ్యాయము 4వ మాటలో 3-4 మాటలో గనక మనం గమనిస్తే, మరియు యోసేపు ఇశ్రాయేలు అనగా యాకోబు, ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయేది. మొదటగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి ప్రేమ. ఇప్పుడు ఆయనకు పుట్టిన పిల్లల్లో ఎవరికైనా సరే, మీ పిల్లలు కానీ నా పిల్లల విషయానికి వచ్చినప్పుడు కానీ, మనము ఫస్ట్ బోర్న్ అంటే ఫస్ట్ పుట్టిన పిల్లోడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టే కొద్దీ వాడి మీద కొంచెం 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 ప్రేమ తగ్గుతుంటుంది. కొత్తగా ఎవరు పుడితే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా పుడుతుంది. అందులోకి ఈయన ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు
తన చివరి దశలో అంటే వృద్ధాప్యమందు యోసేపు పుట్టాడు. సర్వసాధారణంగా తల్లిదండ్రులకు మొదటి వాడి మీద ఎక్కువ ప్రేమ కానీ చివరోడి మీద కానీ ఎక్కువ ప్రేమ కానీ ఉంటుంది. ఎవరికైనా సరే మధ్యలో మీద ఉంటుంది, కానీ ముందు పుట్టినోడి మీద ఎక్కువ ప్రేమ, తర్వాత చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది తప్పేముంది? పుట్టిన ప్రతి ఒక్కడికి దిగంబరిగా ఉంచలేదు కదా ఆయన. వాళ్ళకి వస్త్రాలు కొన్నాడు కదా, వాళ్ళకి ఆహారం పెట్టాడు కదా, వాళ్ళకి పెంచాడు కదా, వాళ్ళకి బాగోగులు చూశాడు కదా. చివరగా పుట్టాడు, చివరిలో ఒక వృద్ధాప్యం మీద పుట్టాడని ఒక చిన్న ఫేవరిజం, ఒక ప్రేమ. ఇలాంటి డైలాగ్ నేను కూడా ఒక దగ్గర చూశాను, విన్నాను. ఏంటంటే ఆస్తి పంపకాల దగ్గర తండ్రి వెనకాతల పిల్లలు తిరుగుతున్నారు. పెద్దోడు ఈ మరదళ్ళు తండ్రి వెనకాతలే తిరుగుతున్నాడు. తండ్రి చెంగు పట్టుకొని, తండ్రి ముడ్డు వెనకాతలే, తండ్రి అడుగుల వెనకాలే తిరుగుతున్నారంటే మరి బావ అనేవాడు, లేకపోతే కొడుకు అనేవాడు తండ్రితో తిరగకపోతే మరదలతో తిరుగుతాడా? తండ్రి కొడుకుతోనో తల్లితోనో తిరగకపోతే, లేకపోతే కట్టుకున్న భార్యతో కన్న బిడ్డలతో తిరగకపోతే, తమ్ముడు భార్యలతోనూ అన్న భార్యతోనూ తిరుగుతాడా? వాళ్ళ వెనకాల తిరుగుతారా? కదా మనకి ఏమైనా బుద్ధి జ్ఞానం బుర్ర ఉంటుందా? స్త్రీలరా పురుషులారా ఆలోచన చేసి మాట్లాడాలి. అందుకోసమే తండ్రి వెనకాదలే పిల్లలు తిరుగుతారు. యేసుప్రభు మనకు తండ్రి కాబట్టి ఆయన వెనకాల తిరుగుతున్నాం, ఆయన వెంట నడుస్తున్నాం, ఆయన మార్గాల్లో వెళ్తున్నాం, ఆయన చిత్తానికి లోబడుతున్నాం. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన వెంబడిస్తున్నాం, ఆయన వెనకాతలే తిరుగుతున్నాం, ఆయన పని చేస్తున్నాం. మరి ఇంకెవరు వెనకాల తిరగాలి? ఎవడైనా సరే అలా తిరుగుతాడా? తమ్ముడి పిల్లలతోనైనా అన్న పిల్లలతోనైనా సరే అలా వెనకాల తిరుగుతారా? వీళ్ళు ఎవరైనా అలా తిరగడం తప్పు కదా. కాబట్టి ఒకవేళ నీకు ఏదైనా ఒకవేళ అనుమానం ఉంటే దాన్ని అడిగి తెలుసుకోవాలి, లేకపోతే అవగాహనతో మాట్లాడాలి తప్పించి. కానీ ఎవరు కొంగు చెంగు పట్టుకొని తిరుగుతారు? చిన్నప్పుడు అడుగులు నేర్పించిన తండ్రి చేత్తో చేయి పట్టుకొని తిరగడం తప్ప ఎవరన్నా? చిన్నప్పుడు కన్నాడే, చిన్నప్పుడు పెంచాడే, పెద్ద చేశాడే, అన్నం పెట్టాడే, కాపాడాడే, పెద్దవాడిని చేశాడే, పెళ్లి చేశాడే. తండ్రి వెనకాల తిరగడం తప్పేమొచ్చింది ఎవరికన్నా? ఆయన ఉంటేనే కదా మనం పుట్టాము, ఆయన ఉంటేనే కదా మనం పెరుగుతున్నాము, ఆయన పెడితేనే కదా మనం పెద్దలయ్యాము, ఆయన చదివిస్తేనే కదా జ్ఞానవంతులమయ్యాము, ఉద్యోగస్తులమయ్యాము. ఈ రోజున మా ఇళ్లలోకి మీ కోడళ్ళుగా మీరు వచ్చారు. ఎవరిళ్ళలోకైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు పెంచితేనే కదా. అంటే ఒక పల్లెటూరు బయతు కూడా అలాగ మాట్లాడదు, పల్లెటూరు బయట కూడా అలా మాట్లాడదు. ఇలాంటి వాళ్ళ వల్లే కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి, ఇలాంటి వాళ్ళ వల్లే తగువులు వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళ వల్లే అన్నదమ్ములు దూరం అవుతున్నారు, ఐక్యత దూరం అవుతుంది. బుద్ధిహీనతతో మాట్లాడిన వాళ్ళ వల్లే ఇలాంటి వ్యత్యాసాలు వస్తున్నాయి. అది ఒకటైతే, ఈ యోసేపుకి వాళ్ళ నాయన పెద్ద ఆస్తులు గట్టి ఇచ్చలేదు. అక్కడ ఒక అంగీ కుట్టించాడు అంతే.
ఏం చేశాడు? ఒక అంగీ కుట్టించాడు. వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి వాడిని కొంచెం ఆడి పెంచడము, చేయించడము, ముద్దు పెట్టడము, ముచ్చటాడము, లేకపోతే వాడికి కొన్ని విద్యలు నేర్పించడము, లేకపోతే వాడికి కొంత సలహాలు చెప్పడము, వాడికి జ్ఞానాన్ని పెంచడము, వాడికి కుటుంబ వ్యవస్థల గురించి చెప్పడము, లేకపోతే గొర్రెల కోసం చెప్పడము, అన్నదమ్ముల కోసం చెప్పడము, ఐక్యత కోసం చెప్పడము, వాడు ఎలాగ నడిపించుకోవాలి, ఎలాగ జీవించాలి, వీళ్ళ దగ్గర చిన్నోడు కదనన్నా అంతమంది అన్నదమ్ముల దగ్గర నువ్వు ఎలాగ బతకాలో అన్నది ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు యాకోబు ఏం ఆస్తిపత్రాలు ఏమి ఇచ్చేలేదే, రూపాయి కూడా ఇవ్వలేదే. ఒక సట్ట పుట్టించాడు అంతే. ఆ ప్రేమే మొదటగా తల్లిదండ్రులు కొందరు ఇంకా ఇది ఎలా ఉంది, ఆయన ఆస్తి ఇవ్వడం లేదు, ఆయన రూపాయి ఇవ్వడం లేదు, ఆయన ఏం చెప్పడం లేదు అనుకుందాం. ఒకవేళ తండ్రి మీద ప్రేమతో పిల్లోడు తండ్రి చెంతన ఉండొచ్చు. చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళే, రూబెన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి వివాహాలు అయ్యాయి. మరి వాళ్ళ భార్యలతో చెంగు పట్టుకొని తిరుగుతాడా? చెప్పండి. యోసేపు అలాంటి అలవాటు లేదే, తండ్రి దగ్గరే కూర్చున్నాడు. ఇంటి వాళ్ళని ఎవరిని కూడా ఆయన గాయపరచలేదు. ఆయన పొజిషన్ ఏంటో, ఆయన పద్ధతి ఏంటో తండ్రి దగ్గర క్రమశిక్షణగా నేర్చుకొని బతుకుతున్నాడు. తండ్రి మీద ప్రేమ అవ్వచ్చు, లేకపోతే తండ్రికి తన మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు. అంతేగాని ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు లాంటివేటి కూడా అక్కడ లేవు. యోసేపు ఇంకా ధనవంతుడు కాలేదు, యవనస్తుడే. యోసేపు కూడా తండ్రికి ఏం తెచ్చిపెట్టడం లేదు. ఆ తండ్రి కూడా యోసేపుకి ఏం పెద్దగా డబ్బు లేకపోతే సహాయ సహకారాలు అందించటం లేదు. మరి వీళ్ళు రోజు వచ్చి తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, వీళ్ళు రోజు తల్లి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. వీళ్ళు ఏ విషయంలో పెద్దవాళ్ళు అయ్యారు? అసూయ విషయంలో పెద్దవాళ్ళు అయ్యారు, ఈర్ష్య విషయంలో పెద్దవాళ్ళు అయ్యారు, కుట్రలు పనడంలో పెద్దవాళ్ళు అయ్యారు, హాని చేయడంలో పెద్దవాళ్ళు అయ్యారు, కూనీలు చేయడంలో పెద్దవాళ్ళు అయ్యారు, దురాలోచనలు చేయడంలో పెద్దవాళ్ళు అయ్యారు, పగపడడంలో పెద్దవాళ్ళు అయ్యారు, తగులు పెట్టడంలో పెద్దవాళ్ళు అయ్యారు, కొట్టడాల్లో పెద్దవాళ్ళు అయ్యారు. ఇదేనా ఒక 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 పెద్ద రకం ఈర్ష్య, ద్వేషం? చదువుతాను కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రేమించుట, తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా, పిల్లలు మంచోళ్ళు అయినప్పుడు, పిల్లలు ఒక పద్ధతిగా బతుకుతునేటప్పుడు, పిల్లల్లో ఒక నీతి కనుగొనేటప్పుడు, పిల్లలు ఒక డిసిప్లైన్డ్గా ఒక సమాజంలో పెద్దరికాన్ని పొందుకునేటప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళు తాగుబోతులైనా తిరుగుబోతులైనా, వాళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నా, వాళ్ళ జీవితంలో ఒక లోపాలు ఇవే ఉన్నా సరే, పిల్లడు ఒక పొజిషన్కి వెళ్తున్నాడు, పిల్లడు వల్ల మంచి పేరు వస్తుంది, పిల్లడు వల్ల కుటుంబానికి, తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది, వంశానికి మంచి పేరు వస్తుంది, ఊరికి మంచి పేరు వస్తుంది, ఇంటికి మంచి పేరు వస్తుంది, తల్లిదండ్రులైన మాకు మంచి పేరు వస్తుంది అని పిల్లల తాలూకా అడుగుజాడలు వాళ్ళు చూచినప్పుడు, పరిస్థితి పలుకుబడి చూసినప్పుడు ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. రోజు వచ్చి 100 ఇవ్వు, 50 ఇవ్వు, పొలం ఇవ్వు, ఇల్లు ఇవ్వు అని ఊసినోడిని, తిట్టినోడిని, కొట్టినోడిని, కర్రపట్టుకున్నోడిని, ద్వేషించినోడిని, శపించినోడిని తల్లిదండ్రులు ప్రేమించరు. మనం ఏం అడక్కన్నా ఉండి ఇంకా మనం వాళ్ళ యోగక్షేమాన్ని చూస్తే వాళ్ళు ప్రేమిస్తారు మనల్ని. బైబిల్ ప్రకారం నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించు, ఘనపరచు, సన్మానించు. ఒకవేళ వీళ్ళు అన్యాయస్తులైన, తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు
ప్రతి అవసరము తీర్చు దేవుడు. పిచ్చోడా, నీ తల్లి నీ తండ్రి నీకు ప్రక్కన పెట్టినా నీ దేవుడు మాత్రం నిన్ను ప్రక్కన పెట్టడు. దాని విషయం కూడా వస్తాను నేను. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు. తల్లిదండ్రులు కూడా ఇంకా నా దగ్గర ఏముంది నాన్న, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు నాన్న, నాకేం వస్తుంది నాన్న, నా ఖర్చులకే సరిపోవట్లేదు, ఇంట్లో బతికే సరిపోవట్లేదు, పొలానికి పెట్టుబడికే సరిపోవట్లేదు, నా దగ్గర ఏముంటుంది నాన్న అని తేలేసేస్తారు తల్లిదండ్రులు. వీళ్ళు రూపాయి ఇవ్వడం మనకు నేర్పించరు. ఎందుకు నేర్పించరంటే వాళ్ళు రూపాయి పాప ఇస్తే వాళ్ళ మీద ఆధారపడిపోతామని. వాళ్ళు నేర్పించిన పద్ధతి కూడా ఒకటే. గ్రద్దను చూడండి, పక్షులను చూడండి, ఆకాశంలోకి కొంతకాలం తీసుకెళ్తాయి, తర్వాత అక్కడి నుంచి వదిలేస్తాయి. అది పడిపోతుందని భయపడతాం, కానీ దాని రెక్కల మీద అది ఆధారపడి బ్రతకాలి, ఎగరాలి, జీవించాలి అని. మా ఇంటి చుట్టూ పువ్వులు పక్షులు ఉన్నాయి. వాటిని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో ధాన్యాన్ని సమకూర్చుకోవు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నీ ఆశీర్వాదాన్ని నువ్వు మనుషుల్లో వెతుక్కోకూడదు. నీ ఆశీర్వాదాన్ని నీ దేవుళ్ళో నువ్వు వెతుక్కోవాలి. ఎన్ని మాటలు చెప్పనండి ఇలాగ, ఎంతగానో చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇలాంటి విషయాలు, వీడు మా మీద ఆధారపడటం లేదు, వీళ్ళు మమ్మల్ని ఆశ్రయంగా చేసుకోవట్లేదు, మా ఆస్తి కొరకు ఎక్కువగా వీడు ఆశించటం లేదు, నన్ను హింసించటం లేదు, మా దగ్గరికి వస్తే నాకు 5, 10 ఇచ్చి వెళ్తున్నాడు, ఇదిగో నన్ను చూచుకుంటున్నాడు, నన్ను ఒక తండ్రిగా వీడి జీవితంలో స్థాపించుకున్నాడు, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, తండ్రికి ఇవ్వాల్సిన స్థానాన్ని వీడిస్తున్నాడు. నేను వాడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, నేను తిట్టినా, కొట్టినా, ద్వేషించినా, నేను పెట్టినా పెట్టకపోయినా వాడికి నేను తండ్రి అని గుర్తుంది అనేటటువంటి ఆ జ్ఞానాన్ని ఆ తండ్రి గ్రహించి వాడిని ప్రేమించడం మొదలు పెడతాడు. తెలుసండి, ఇస్సాకు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ అమ్మేది చెప్పింది, మీ నాయన చచ్చిపోతున్నాడు రా, వెళ్ళండి రా, ఏది ఇష్టమో అది తెచ్చి పెట్టి అంటా నన్ను అనడం దేనికంటే పిల్లలు తీసుకొచ్చి పెడతారనే కదా ఆశతో. చివరి భోజనం కొరకు ఆయన ఆశపడ్డాడు. ఏదైనా తల్లిదండ్రులు ఆశపడతారు కదా, పిల్లలు నా బిడ్డలు ప్రయోజకులు అయ్యారు, నా బిడ్డలు పెద్దలు అయ్యారు, నాకు ఏదైనా తెస్తారు, నాకు ఏదైనా ఇస్తారు అనే జ్ఞానం, అనే ఆలోచన ఉంటుంది కదా తల్లిదండ్రులకి, ఉండదా? నువ్వు తీసుకెళ్ళేది ఒక 10 రూపాయల యాపిల్ పండు అయినా అది ఎన్నో వేల రూపాయల ఆశీర్వాదం నీకు ఇస్తుంది. ఒక 1000 రూపాయలు పంచి కొనుక్కొని తీసుకెళ్ళినా అది నీకు ఆశీర్వాదమే. లేకపోతే ఒక 1000 రూపాయలు అమ్మ ఏదైనా కొనుక్కో అమ్మ అని నువ్వు అమ్మ చేతిలో పెట్టినా, నాన్న చేతిలో పెట్టినా అది నీకు ఆశీర్వాదమే. వాళ్ళు ఉంటేనే నువ్వు పుట్టావు, వాళ్ళు ఉంటేనే నువ్వు పెద్దడు అయ్యావు, వాళ్ళు ఉంటేనే నీకు పెళ్ళం వచ్చింది, నీకు పెళ్ళి అయ్యింది. వాళ్ళు లేకనే నీ జీవితంలో నువ్వు పుట్టకపోతే వాళ్ళకి నీకేం పెళ్ళం వస్తుంది? ఈరోజు పెళ్ళం రాగానే తల్లిదండ్రులను ఒక ప్రక్కన పెట్టేసి, అన్నదమ్ములను ఒక ప్రక్కన పెట్టేసి, పెళ్ళమే తల్లి, పెళ్ళమే తండ్రి, పెళ్ళమే దేవుడు. నా పాస్టర్ గారు ఉన్నారు, ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నా అమ్మకు ఇబ్బందులు లేవు. తన తల్లిని నేను అమ్మ అని పిలుస్తాను. తన తండ్రి లేడు, నాకు నా పెళ్ళికి ముందే లేడు, ఉంటే ఆయన రుణం కూడా తీసుకునేవాడిని. వాళ్ళ అన్నయ్యలు నన్ను భయ్యా అని పిలుస్తారు, తెలుసా? వాళ్ళ అన్నయ్యలు
నేను వాళ్ళ ఒక అన్నదమ్ముడిగా వాళ్ళు భావిస్తారు నాకు. అలాగే మా అమ్మని మా నాన్నని అమ్మ నాన్న అని పిలుస్తుంది నా భార్య. మా తమ్ముళ్ళని ఎంతో చక్కగా ప్రేమిస్తుంది. వాళ్ళ తోటికోడల్ని ప్రేమిస్తుంది, తన సొంత చెల్లెళ్ళలాగా చూస్తుంది. మాకు అలాంటి అభిప్రాయ భేదాలు ఎట్లేవు. ఎందుకు? బైబిల్ బోధ, అది బైబిల్ బోధ, లేఖనాల బోధ, వాక్యపు నడవడిక. నీ మార్గాల్లో నడవడం అంటే ఏంటి? యేసు మార్గంలో నడవడం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు ద్వేషించిన యేసు ప్రభు వాళ్ళు ద్వేషించలేదు. తెలుసా? ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమను నువ్వు చూడగోరకపోతే గనుక నీవు నిజముగా వాళ్ళకు పుట్టినటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకోలేని వాడవవుతావు. కుమారుడుగానైనా కుమార్తెగానైనా నీ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. వాళ్ళకి ఏం అక్కర్లేదు నీ దగ్గర నుంచి, ప్రేమ చాలు. చెప్తున్నాను కదా, 10 రూపాయల యాపిల్, ఒక పావు కేజీ చికెన్, ఒక పావు కేజీ మటన్, ఒక పావు కేజీ పీతలు పట్టుకెళ్ళు. ఏం కొంపలు మునిగిపోతున్నాయి నీకు? ఇంకొక ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ అత్త మామ మాత్రం ఆ ఇంట్లోకి రానివ్వదు. మొగుడు సంపాదన అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్న పోషణకే పెడుతుంది. అదే అత్తారింటికి వచ్చిందనుకో మొగుడితో రూపాయి తీనవదు. గొప్ప తెలివైన మాటలు. తెలివిగా ఒక గరిటె పట్టుకొని ఇటు అటు తిప్పి అమ్మ నడుపు సరిపెడుతుంది అని మంచం ఎక్కేద్ది. టక్కరి దొంగ, నక్క బుద్ధి, వంకర బుద్ధి, సాతాను బుద్ధి. ముందే మొగుడితో గొడవలు ఒప్పందాలు చేసుకుని వస్తారు ఇళ్ళకి. నువ్వు అక్కడ రూపాయి ఖర్చు పెట్టినా, నాకు తెలియకుండా ఖర్చు పెట్టినా నీకు చెండాలు ఊడగొట్టేస్తాను. ఈడు కంపలాగా అయిపోయి ఇంటి దగ్గరకు వచ్చి అని డైలాగులు వేసి నవ్వించి కవ్వించి ఆ రోజు కాలక్షేపం చేసి ఎవడైనా ఏదైనా చేప మాంసం తీసుకొస్తే చక్కగా తినేసి గొడవ పెట్టకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. గొడవ పెడితే నువ్వేమైనా పెట్టేవేట్రా అని ఎవరైనా అడిగేస్తాడేమో అని నోరు మూసుకొని తిన్నట్టుగా పెళ్ళం చెంగు పట్టుకొని తిరుగుతాడు ఒకడు. లేరా మీ ఇళ్ళల్లో? అలాంటప్పుడు నీకెందుకురా అన్నదమ్ములు, నీకెందుకురా తల్లిదండ్రులు? నీ పెళ్ళాన్ని పూజించుకొని నీ పెళ్ళాన్ని నేను కదలనవ్వకన్నా ఉంటుంది కదా, నీ పెళ్ళాన్ని నువ్వు పూజించుకొని, నీ అత్తను పూజించుకొని, నీ మామను పూజించుకొని బతుకో. నీకెందుకు దేవుడు? నీకెందుకు ఈ బైబిల్? నీలాంటి వాడికి ఈ బైబిల్ పనికిరాదు. ఇలాగ ఎవడైనా ఏమనంటే కనుక అన్నదమ్ముల్లో ఇంకొకడు అన్నదమ్ముడితోని, ఇంకొక వదినతోని, ఇంకొక మరితోని, ఇంకొక మరదలతోని సహవాస సంబంధాలు పెట్టుకొని ఎవరైనా వ్యతిరేకిస్తా ఆడి మీద కొద్దిగా వాళ్ళకి దన్ను, వాళ్ళకి బలం అన్నమాట అక్కడ. ఇలాంటి రాజకీయ వ్యవస్థల్లో అన్నదమ్ములు బతుకుతున్నారు తప్ప ఇలాంటి కుళ్ళుతోను, ఇలాంటి అసూయలతోను ఏమయ్యా నీ రూపాయి ఎవరికి పెడుతున్నావు నువ్వు? 10 మంది కలుసుకునేటప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని బతుక్కోవాలి కదా. నీ తల్లిని ఎలా గౌరవిస్తున్నావు, నీ తండ్రిని ఎలా గౌరవిస్తున్నావు? నీ మొగుడు సంపాదనతో నీ అమ్మ నీ నాన్నని
పోషించుకొని పెద్ద చేసుకొని వాళ్ళకి తాగడానికి, తిరగడానికి, ఉండడానికి ఎంతంత గజింపొతుల్లోకి బలుస్తున్నారు మీ ఇళ్లలో. నీ మొగుడు అన్నదమ్ములు వచ్చినా, నీ మామ వచ్చినా, నీ అత్త వచ్చినా నీకు పట్టింపు ఉండదే. అందరూ కలిసే దగ్గర 5 అన్నదమ్ములు ఉంటే ఒక 25 మంది అవుతారు. ఈ 25 మంది వంట చేయడానికి చిన్న ఉప్పు వేసి, చిన్న పసుపు వేసి, గైడ్ తిప్పేసి పడుకుని పోతావా? నీకెందుకే వివాహ వ్యవస్థ? నీకెందుకు మొగుడు? నీకెందుకు పిల్లలు? నీకెందుకు మామ? నీకెందుకు అత్త? నీకెందుకు కుటుంబ వ్యవస్థ? నీకెందుకు ఈ లోకం? ఎందుకు నీకు అసలు పోనీ ఈ లోకంలో బతుకు? బంగారం కొనుక్కొని, చీరలు కొట్టుకొని, అవన్నీ పట్టుకొని నీ ఇంటి దగ్గర నీకు ఆరోగ్యం బాగుంటుంది. నీ అమ్మకి నీ నాన్నకి పరిచయం చేసుకోవడానికి నీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ నీ అత్తకి, నీ మామకి, నీ బావకి, నీ మరుదులకి చేయటానికి ఉండదు. దొంగేసాలు కళ్ళు తిరుగుతున్నాయి, నడు నొప్పి పెడుతుంది, దొంగేసాలు. ఇలాంటి వాళ్ళు కుటుంబ వ్యవస్థకు పనికి రారు. పనికి మాలిన సంబంధం ఇది. ఇలాంటి వాళ్ళ అన్నదమ్ములు దూరంగా బతుకుతారు. ఇలాంటి వాళ్ళ వల్ల, ఈ కుళ్ళు కుతంత్రాల వల్ల అన్నదమ్ముల మధ్య ఐక్యత పోతుంది. ఇక్కడ తండ్రి ప్రేమ పాపం యోసేపుకు శాపంలాగా అయిపోయింది. దాన్ని బట్టే అన్నదమ్ములు ద్వేషించారు. నెంబర్ 2, ద్వేషం రాడగల కారణం ఏంటంటే దేవుని యొక్క కలలు. అంటే దేవుడు తన ప్రజలతో కళ్ళ ద్వారాగా, దర్శనాల ద్వారాగా, ప్రవచనాల ద్వారాగా దేవుడు తన సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. నంబర్ 2 ఏంటంటే ఈ యాకోబు పిల్లల్లో ఎవరిని దేవుడు పిలుచుకోలే. ప్రైజ్లోడండి, పిలుచుకోలే. కానీ యోసేపును మాత్రమే పిలుచుకున్నాడు. ఇక్కడ రూబేనికి లేదు దర్శనం, లేకపోతే ఇక్కడ అన్నదమ్ములు ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు. వాళ్ళెవ్వరికీ ఈ కళ, ఈ దర్శనం అనేది రాలేదు. కానీ యోసేపుకు మాత్రమే. చాలా చిన్న వయసు యోసేపుది, యవ్వన వయస్సు, నడి వయస్సు. అతన్ని దేవుడు దర్శించాడు. అతడు దేవుడికి 2 కలలిచ్చాడు. చేస్తున్నా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అలాగే దేవుడు తనకు దర్శనము, దేవుడు తనకి కలలు ఇవ్వడంతో దేవుని ఏర్పాట్లో యోసేపు ఉన్నాడు. దేవుడు ప్రణాళికల్లో యోసేపు ఉన్నాడు. దేవుడు యోసేపు మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక మంచి నాయకుడిని మంచి స్థితిలో ఉంచడానికి, మంచి ఉన్నత స్థితికి దేవుడు తనను తీసుకెళ్ళటానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. God has a purpose on Joseph. కాబట్టి ఆ యోసేపుకు దేవుని పిలుపు, దేవుని కలలు, దేవుని దర్శనాలు ఉన్నాయి. అవి వచ్చినాయండి చికాకు. ఇక్కడ ఇంకొకడు ఏంటంటే ఇంకా నయం, ఇంకా వాళ్ళల్లో ఎవడు కూడా యోసేపు నాకు కూడా కళ వచ్చింది, నాకు కూడా పిలుపు వచ్చింది, నాకు కూడా దర్శనం వచ్చింది, దేవుడు నన్ను కూడా పిలుచుకున్నాడు, దేవుడు నన్ను కూడా సేవకు రమ్మంటున్నాడు, నేను కూడా ఒక చర్చి కట్టుకుంటున్నాను, నేను కూడా ఒక ఊరు వెళ్ళిపోతాను, నేను కూడా ఒక వాడు వెళ్ళిపోతాను, నాకు దేవుడు చూపించాడు, నిన్ను ఒక ప్రవక్తను చేసేస్తున్నాడు దేవుడు, నిన్ను ఒక పెద్ద అనే అబద్ధ
ప్రవచనాలు చెప్పి, అబద్ధపు కళలు చెప్పి ఈ రోజున చాలామంది ఉద్యోగస్తులు కూడా దశమ భాగాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ఏమో అని చెప్పేసి సేవలు చేయటం మొదలు పెడుతున్నారు. నిజంగా దేవుడు దర్శనం వచ్చి నిజంగా పిలుపు వస్తే సేవ చేయి, సంతోషం, మంచిదే. మీరు స్త్రీలైనా పురుషులైనా సేవ చేయండి. మనం దేవుడు సేవ చేయడానికి పిలువబడ్డాం, మంచిది. కానీ చాలామంది అబద్ధపు ప్రవచనాలు చెప్పి, అబద్ధపు దర్శనాలు చెప్పి, అబద్ధపు కళలు చెప్పి సేవలోకి రాకండి. అటువంటి దౌర్భాగ్యమైన జీవితం మనకు అక్కర్లే. నిజంగా దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు కళలు చూపిస్తే, దేవుడు ప్రవచిస్తే మన పట్ల ఖచ్చితంగా దేవుడు సేవకు వద్దాం. ఇప్పుడు మనం బాధ్యతగా చెయ్యాలి, సువార్త చెయ్యాలి, బాధ్యతగా సేవ చేయాల్సిందే ఇప్పుడు మనమందరం కూడా. కానీ యోసేపు జీవితం గురించి మాట్లాడుతున్నా నేను. యోసేపు జీవితంలో యోసేపును మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మిగతా అన్నదమ్ముల్ని పిలవలేదు ఆయన. మిగతా అన్నదమ్ములకి కళలు ఇవ్వలేదు, దర్శనాలు ఇవ్వలేదు. ఆయన చూసారా, ఇక్కడ 8వ మాటను బట్టి మనం మాట్లాడుకుందాం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టిరి. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. దేవుడు కళలను బట్టి, దేవుడు కళలు ఇస్తే ఆ కళల గురించి చెప్తాం, దేవుడు దర్శనం ఇస్తే దర్శనం కోసం చెప్తాం. సేవా పరిచర్య దర్శనం మీద ఆధారపడి ఉంటుంది, సేవా పరిచర్య కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, సేవా పరిచర్య ప్రవచనం మీద ఆధారపడి ఉంటుంది. అవి నా జీవితంలో ఇలాగ కళ వచ్చింది, నా జీవితంలో ఇలాగ దర్శనం వచ్చింది, నా జీవితానికి ఒక ప్రవచనం వచ్చింది కాబట్టి నేను పరిచర్యకు వచ్చాను అని చెప్పుకొని వెళ్తాము. దాన్ని బట్టి నీకేంటి సమస్య? దేవుడు కళిస్తే, దేవుడు కళ బట్టి నీకేంటి సమస్య? దేవుడు సేవిస్తే ఆ సేవను బట్టి నీకేంటి సమస్య? దేవుడు ఆ సేవకుని వాడుకుంటే నీకేంటి నొప్పి వచ్చింది? ఆ సేవకులను వాడుకుంటే నీకేంటి నొప్పి వచ్చింది? నీకేంట్రా దురద? నీకేంటమ్మా దురద? దేవుడు పలానా వ్యక్తిని వాడుకుంటున్నాడు, స్త్రీనో పురుషుడినో వాడుకుంటున్నాడు, నీకేంట్రా దురద? నీకేం నొప్పి వచ్చిందిరా? నీ ఆస్తి ఏం పోయిందిరా? నీ హక్కు ఏం పోయిందిరా? నీ అందం ఏం పోయిందిరా? నీ డబ్బులేం పోయినాయిరా? నీ కుటుంబానికి ఏమి నష్టం వచ్చింది? సారీ, కొద్దిగా ఆరోగ్యంతో మాట్లాడాను. ఏమొచ్చింది నష్టం? నీ ఆస్తిపత్రాలు ఏమైనా సావుకు రాసేస్తున్నావా? నీ పొలాలు రాస్తున్నావా? నీ ఇల్లు రాస్తున్నావా? నువ్వు సంపాదించిన సంపాదన ఏమి ఇచ్చేస్తున్నావా? నీకొచ్చే సమస్య ఏంటి నాకు చెప్పి. ఇప్పుడు నీకొచ్చే సమస్య ఏంటి? దేవుడు ఆ వ్యక్తికి దర్శనమిస్తే నీకొచ్చే సమస్య ఏంటి? దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటే నీకొచ్చే సమస్య ఏంటి? సేవలో డెఫినెట్గా ఒక వాహనం ఇస్తాడు దేవుడు. అది గ్లోబల్ దర్శనం అయితే అనేక దేశాలు, ప్రాంతాలు, ప్రదేశాలు, రాష్ట్రాలు, అంతర్రాష్ట్రీయంగా, అంతర్జాతీయంగా వాడుకుంటాడు. నీకొచ్చే నష్టం ఏంటి? అయ్యో దేవా, నీకొచ్చే నష్టం ఏంటి బాబు? పగెందుకు పడతావురా? కక్ష ఎందుకురా? ఈర్ష్య ఎందుకురా? ప్రియులారా, మీకెవరికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో లేవో తెలియదు, కానీ నా మీదకైతే ఒకడు అన్నం పెట్టి దిగదుడిసాడు. తిన్న అన్నాన్ని నా మీదకి ఇసిరేశాడు. అంటే నేను చచ్చిపోవాలి అని చూసారు, ముద్ద పెడతారు చూసావు అనిలు, అలాగా. వాడికి నేను చేసింది ఏంటో నాకు అర్థం కాలే. నేను చేసే నష్టం ఏంటో
వాడి పట్ల నేను చేసే నష్టం ఏంటో అర్థం కాల. మళ్ళీ వాడిని ప్రేమించాను, వాళ్ళని వాడు కుటుంబానికి ఎంతో సహాయం చేశాము, పిల్లలకి ఎంతో సహాయం చేశాము. దేవుడు దర్శనాలు, దేవుడి కళలు, దేవుని ప్రవచనము, దేవుని పరిచర్య చాలా గొప్పవి. దానికి నువ్వు అనర్హుడివి, నేను అర్హుడినయ్యాను. ఎలాగో అంటే దేవుడు సేవలో అవి నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుడు సేవ నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుడు దర్శనం నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుడు ప్రవచనం నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుడి పిలుపు నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుని ఏర్పాట్లో నేను, నా భార్య, మా బిడ్డలు ఉన్నాం కాబట్టి, ఆయన సేవ చేస్తున్నందుకు మమ్మల్ని దేవుడు పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మాకే ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మాకే అందచందాలు లేవు, మాకే బలం లేదు, పెద్ద భాగ్యం లేదు. దేవుడే మాకు సమస్తం. అన్నిటికన్నా మాకు దేవుడే ఆధారం. మేమే మనుషుల మీద ఆధారపడలేదు. నీ ఇంటికి వచ్చి దేహి అనలేదు ఎప్పుడు. నువ్వు బీరువాలో సంపాదించి తెచ్చుకున్న డబ్బు నేను దోచుకుపోలేదు మేము. నీకేంటి నొప్పి కలిగింది? ఎందుకు ఆత్మ వచ్చింది? ఎందుకు ఆ బుద్ధి వచ్చింది? ఎందుకు ఆ దౌర్భాగ్యము, దుర్బుద్ధి? నీ అన్నం మీద నువ్వు అలాగా తిన్న అన్నాన్ని, ఆ చేపల పులుసుని దిగదుడిసేసేస్తావా? సేవ చేయడమే తప్ప, నాకు దర్శనం దేవుడు ఇవ్వడమే తప్ప, ఆ కళలు చెప్తే కొట్టేస్తారా, తిట్టేస్తారా, పగబట్టేస్తారా, అసూయ పెట్టుకుంటారా, గోతులో పడేస్తారా, అమ్మేస్తారా, అవమానిస్తారా, అసూయ పడతారా? మళ్ళీ అదే బైబిల్ పట్టుకొని ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు? ఏ పాస్టర్ నీకు నేర్పుతున్నాడు? నీకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఏ పాస్టర్లు ఏం నేర్పుతున్నారు? ఏ సంఘానికి వెళ్తున్నావు నువ్వు? ఏ పెద్ద సంఘానికి వెళ్ళి ఏ పెద్ద పాస్టర్ నేర్పుతున్నాడు నీకు ఇవన్నీ? ఒకవేళ ఇలాంటి అసూయలు, పగలు, కక్షలు, కుట్రలు నేర్పించే పాస్టర్ అయితే కనుక అది అంత పెద్ద సంఘమైన సంఘమే కాదు, వాడు సేవకుడే కాదు. దేవుని ప్రేమను నేర్పనోడు సేవకుడే కాదు. దేవుని చిత్తాన్ని జరిగించిన నేర్పనోడు సేవకుడే కాదు. విధేయతను, నమ్మకత్వాన్ని, ఐక్యతను బోధించినోడు సేవకుడే కాదు, సంఘమే కాదు. ఒక వ్యాపారస్తుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? ఒక ఉద్యోగస్తుడి దగ్గర నువ్వు వెళ్తున్నావా? ఏ సంఘంలో నీకు నేర్పిస్తున్నారు ఈ ద్వేషము, ఈ పగ, ఈ కుళ్ళు, ఈ కుతంత్రము, ఈ అసూయ? ఇది తిరస్కారం. వాళ్ళు కళలు బట్టి, అలాగే అతని మాటలు బట్టి. యోసేపు మాటలు మాట్లాడేది దేవుని మాటలు మాట్లాడతాడు, గొప్ప మాటలు మాట్లాడతాడు. అవి ఇష్టం ఉండదు. ఒక ఇంట్లో రెండో కోడలు అంటుంది, నేను మీతో చెప్తున్న మాటలు ఏంటంటే ఇంటిలో వచ్చే తిరస్కారం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో వచ్చే తిరస్కారం గురించి నేను మాట్లాడుతున్నాను. నీకు పడకపోతే నువ్వు ఊరుకో. ఇతరులకు నువ్వు దాన్ని ఎందుకు ఎక్కించాలి? ఇతరుల హృదయాల్లో ఎందుకు పగన పెట్టాలి, రగిలించాలి, అసూయని రగిలించాలి? చాలా జాగ్రత్తగా ఉంది. చూడలేరా, ఇక్కడ అందరూ చంపేదామంటే పాపం రూబేను కొద్దిగా అడ్డుపడ్డాడు. అందరూ మాట ఒకటి అయింది అంటే ఒకరినొకరు పుడుకొల్పుకోవడం బట్టే కదా. ఫస్ట్ చంపేదాం అనుకున్నారు, చంపొద్దు అన్నాడు. ఇక్కడ 20 వీడిని చంపి
ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదుము. రూబేను అప్పుడు వీని కలలేమోగనో చూతం రెండన్న ఒకరితో ఒకడు మాట్లాడుకుంది. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడుకున్న అతను విడిపించాడు. అవడో ఒకడు వాడు పెద్దోడే, ఇంటికి రూబేన్ పెద్దోడే, మంచిగా ఆలోచన చేసి, వద్దురా చంపొద్దురా, మన తమ్ముడేగా, చంపొద్దురా, దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేద్దాంలే, గాబరవద్దు, ఆగండి, వాడి నుంచి మనం మనం దేవుడు కాచాడు. ప్రియులారా, దేవుడు అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. 11వ మాట, అతని మీద మరింత పగబట్టిరి. 8వ మాట అలా కంటిన్యూ చేస్తాను. ఇళ్లల్లో తిరస్కారం ఎలాగుంటుందంటే, క్షేమ సమాచారాలు అడగరు. అన్నయ్య బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు, సేవ బాగుందా, పిల్లలు బాగున్నారా, వదినమ్మ ఎలాగుంది, అమ్మగారు ఎలాగున్నారు, ఇలాంటి వేటి క్షేమ సమాచారాలు ఉండవు. అది తిరస్కారం. ఈ పగబట్టే వాళ్ళందరూ కూడా రోజు ఫోన్లు చేసుకుంటుంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఫోన్ చేసుకుంటారు, మగవాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఫోన్ చేసుకుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళకి ఫోన్ చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నద విషయం మీద, ఆ కుట్ర మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటూనే ఉంటారు తప్పించి, కానీ ఎవరికైతే అన్యాయం చేద్దామో అనుకుంటారో వాడితో మాత్రం వీళ్ళు ఆడరు, యోగక్షేమాలు కనుక్కోరు. యోగక్షేమాలు కనుక్కోరు. బాగున్నావా లేదా, ఆరోగ్యం బాగుందా, సేవకి ఏమైనా అవసరం ఉందా, ఇంటికి ఏమైనా అవసరం ఉందా, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లల చదువులకి ఏమైనా సహాయం కావాలా. ఇది తిరస్కారం. అన్నదమ్ముల నుంచి వచ్చే తిరస్కారం ఇదే. అన్నదమ్ముల నుంచి వచ్చే తిరస్కారము ఇదే అనేది దేవుని ఉద్దేశాల్లో భాగమే. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ బహుజనులను పోషించినట్లుగా దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాడు అని యోసేపు చెబుతున్న ఆ మాటలు ఈ రోజున వినిన నీ జీవితంలో గొప్ప బలాన్ని, ఆదరణ కలిగించాలని ఆశిస్తూ సకల ఆశీర్వాదం కారణం నిజంగా నామలో స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభ. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా అయా ప్రభ, మీ దాస్ ద్వారా ప్రభ నీ బలమైన స్వరం వినిపించో తండ్రికి స్తోత్రాలు తండ్రి ప్రభ. ఆ దినం ఆ రోజున నా ప్రభ సొంత ప్రజల ప్రభ నిన్ను తిరస్కరించాను తండ్రి. ఈ దినం తండ్రి ప్రభ, అలాగే తండ్రి ప్రభ యూసఫ్ జీవితంలో కూడా చూసాము. తన సొంత అన్న తమ్ముడులే అయా తన్ని తిరస్కరించారు తండ్రి ప్రభ. అయిన ప్రభ తన జీవితంలో నీ ఒక ప్రణాళిక ఉండేది కాబట్టి ప్రభ తన్నే మంచి పొజిషన్లో ఉంచవు తండ్రి ప్రభ. అయా తన అనాథముడు తన్నే కీడు చేయాలో అనుకున్నారు, కానీ ప్రభ అదే కీడుని ప్రభ నువ్వు మేలు కలిగించవు తండ్రికి స్తుతి స్తోత్రాలు చేస్తుంది తండ్రి. దేవా ఈ దినం ప్రభ ఈ ప్రపంచంలో చూస్తున్నాం తండ్రి, ఎన్ని రకాల వింత కుటుంబంలో ఉన్నాయి తండ్రి. కుటుంబంలో అయా ఇన్ని రకాల ప్రభ, అయా ప్రభ శాంతి సమాధానాలు లేవు ప్రభ. కుటుంబంలో తండ్రి ప్రభ రకరకాల అయా అనేక హృదయాల ప్రభ ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రంతో నిండిపోయి ఉన్నది ప్రభ. అందుకని ప్రభ వాళ్ళ జీవితంలో మార్చమని అడుగుతాను తండ్రి ప్రభ. అయా తండ్రి వారి జీవితంలో వాక్యం అనేది లేకపోవడమే ప్రభ. అన్ని హృదయంలో నివసిస్తూనే తండ్రి ప్రభ. అయా ప్రభ దేవా ఈ దినం ఎంతో మంది నీ వాక్యం ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబికుని ప్రభ పేరు పేరును దీవించను, ఆశీర్వదించని, వాక్యం చేత బలపరచని, వాక్యంలో స్థిరపరచని తండ్రి ప్రభ. అయ్యా తండ్రి
అలాగే ప్రభా ఈ పరిచయం దీవించండి. మా పరిచయం కొరకు, మా కుటుంబం కొరకు ఎంతో మంది ప్రార్థిస్తున్న తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబీకుని పేర్కొని దీవించండి, ఆశీర్వాదించండి ప్రభా. అలాగే సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబీకుని ప్రభా దీవించండి, బలపరచండి. అలాగే తండ్రి ప్రభా ఈ పరిచయం దీవించండి, పరిచర్యకు కావలసిన ప్రతి అవసరం తీర్చండి, సహాయ సకలు అందించండి. ఈ సేవను ఇంకా విస్తరించేయమని ప్రార్థిస్తుందండి ప్రభా. అలాగే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు కూడా చదువుల మీద తోడిని అండకుండా ఉండండి ప్రభా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా పరీక్షకి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని ప్రభా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి మెమొరీని ఇవ్వండి తండ్రి. ప్రతి బిడ్డని ప్రభా దీవించండి, కనుదృష్టి, కృపాదృష్టి ఏ బిడ్డలపైన ఉంచమని ప్రార్థిస్తుంది. అలాగే తండ్రి మా కుటుంబీకుని అందరం దీవించండి, ఆశీర్వాదించండి, సహాయ సకలు అందించండి. సమస్త మహిమకంతా ప్రభావం మీద అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న మనకందరికీ ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డకు, కుటుంబానికి, సేవకుని కుటుంబానికి, సేవకు, క్రైస్తవ కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించిన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. God bless you all my friends. Take care.